రిలీజ్ అవుతుందా? ఈ విషయం మనకి తెలియనే లేదు. ఆ విషయంతో పాటు ముఖ్యమైన ఈ విషయం కూడా తెలిసింది కదమ్మా. ఈ గంటగాడు గౌరీ గురించి దానికి చెప్పేసినట్టున్నాడు. ఇది దాన్నెళ్ళి కలిసినట్టుంది. అది దీన్ని మాయలో పడేసినట్టుంది. ఇప్పుడు ఏకంగా దాన్ని తీసుకురావడానికే బయలుదేరింది. నువ్వు వెళ్తే అది నీతో వస్తుందా అమ్మా? వచ్చేలా మాట్లాడతాను. ఏదో ఒకటి చేసి ఒప్పించి తీసుకొస్తాను. ఇది అంతటి గనురాలే. సరే మామ, నేను వెళ్తాను. అమ్మా 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 కవరేదో మర్చిపోయి తీసుకెళ్తున్నట్టునో ఇలా ఏమమ్మా లోపల భద్రంగా పెడుతుంది. ఇది సీర మామ, అమ్మ కోసం కొన్నాను. ఓ అవునా, ఇది సిర అమ్మా. ఖైదీ సిర కట్టి కట్టి దానికి సిరాకు పుట్టింటది. ఇది ఇస్తే కట్టుకుంటది, నీ మీద ఇష్టం పెంచుకుంటది. నాకు కావాల్సింది అదేగా. వస్తాను మామ. వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు. ఇది మామూలు కిలాడీలా లేదు. ఉన్న దారులన్నీ దానిలోనే కలిపేసుకుంది. అది గంగైపోవడానికి గట్టిగానే కృషి చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? అది జైలుకెళ్లి గౌరీని ఇంటికి తీసుకొచ్చిందంటే ధైర్యష్టో దాని పెళ్లి జరిగిపోయినట్టే. అంతవరకు ఎందుకు వెళ్ళనిస్తాం? మనం వెళ్ళాలి ఇప్పుడు. ఎక్కడికమ్మా? అదెక్కడికి బయలుదేరిందో అక్కడికే. వెళ్ళి ఏం చేస్తాం? చెప్తాను. ఇది ప్లాన్ ఎలా ఉంది? డన్ అమ్మా. గంగను అరెస్ట్ చేసి స్టేషన్లో వేసినారని ఊపిరి పీల్చుకుంటుంటే ఈ జగదీశ్వరం వచ్చి తీసుకుపోయినాదని సెంట్రీ చెప్పింది. కాసేపైతే నన్ను విడుదల చేస్తారు. ఆడకు నన్ను తీసుకుపోయినారంటే నా బిడ్డ జీవితం నాశనం అయిపోతాది. నేను ఈడనే ఉండాలంటే ఏం చెయ్యాలా? గౌరీ, నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. సంతకాలు పెట్టాలంట. రా. మీరెళ్ళండమ్మా, దాహంగా ఉండాది. మంచినీళ్ళు తాగుతాను. త్వరగా వచ్చేయ్. ఏం చెయ్యాలా? గౌరీ, ఆ ఆ వస్తున్నా. ఈసారి దీన్ని బుర్ర పగలగొట్టేయాలా? అప్పుడు గాని నా నీడే ఉంచదు. పగలగొట్టేస్తాను. సాధించేది సాధించాలి, ఏదారైనా గాని శోధించేది ఏదైనా గాని మోసమైన మోసైనా గాని ఎవ్వరైనా గాని యుక్తితోటి, శక్తితోటి, బుద్ధితోటి, భక్తితోటి, తెలివితోటి, తెగువతోటి, పొగరుతోటి, పరువుతోటి ఏంటి రాయితో వస్తున్నావు? ఏం చేద్దామని? దారికి అడ్డంగా కనిపిస్తే పక్కనేద్దామని తీశాను మేడం. పక్కనే పడేద్దామని తీసావా? దాన్ని నెత్తి పగలగొడదామని తీసావా? లేదు మేడం. నీ వాలకం చూస్తుంటే అర్థమవుతుంది. ఆ జమీందారు జగదీశ్వరి చెప్పింది నిజమే. ఎవరైనా విడుదలై వెళ్లాలని చూస్తారు. నీకేంటే ఇక్కడే ఉండాలని ఆశగా ఉంది. మీ వాళ్ళెవరూ నిన్ను చూసుకోరా ఏంటి?
ఏదైనా సరే నా జైల్లో ఎవరు ఉండాలో వాళ్లే ఉంటారు. ఉండాలి అనుకున్న వాళ్ళని ఉండనివ్వను. ఒక్క బియ్యం గింజ కూడా వాళ్ళకి పోనివ్వను. పదా పదా. ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ కూడా సంతకం పెట్టు. మేడం, గౌరీ, ఇదిగో నీ జ్యువెలరీ, నీ శారీ తీసుకో. అవును గౌరీ, నేను తీసుకెళ్ళడానికి ఎవరొస్తున్నారు? మా అమ్మాయే మేడం. మీ అమ్మాయి అంటే ఎవరు? అదే ఆ రోజు ఆ రోజు అని చెప్తూ ఆగిపోయావేంటి? ఓ, ఆ రోజు నీకోసం గొడవ పడిందే, అదేనా నీ కూతురు? అప్పుడు అడిగితే తెలియదన్నావు. ఇప్పుడు అదే చెప్తున్నాను మేడం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ రోజు అన్నదానికి అర్థమేంటి? అంటే ఆ రోజు నా బిడ్డ కూడా నన్ను చూడడానికి వచ్చినదమ్మా. అప్పటికింకా మీరిడకు రాలేదు. ఆ విషయం గుర్తొచ్చి చెప్పినా మీకు తెలియదు కదా అని ఆగిపోయినాను. ఏరే ఏం లేదు. నీ కంగారు చూస్తుంటేనే ఏదో ఉందని తెలుస్తోంది. దానికి నీకు ఏదో లింక్ ఉంది. దాన్ని రోజు తెగ్గొడతా. సరే గౌరీ, వెళ్ళి చీర మార్చుకోనరా. నేనే స్వయంగా మీ అమ్మాయికి నిన్ను అప్పగిస్తాను. మీకెందుకు మేడం శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నిన్ను నేనేమైనా ఎత్తుకొని తీసుకెళ్తున్నానా? లేదుగా. వెళ్ళు, వెళ్ళి త్వరగా శారీ చేంజ్ చేసుకొనిరా. అబ్బా, మళ్ళీ ఇదేం సిక్కంట. ఖచ్చితంగా నన్ను తీసుకుపోవడానికి గంగయ్య వత్తాది, మంగరాదు. దాంతో నన్ను చూసిందంటే అబద్ధం చెప్పినానని నా నీడే కాల్చి పారెత్తాది. ఇప్పుడేం చెయ్యాలా? ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, తొందరగా వెళ్ళి చీర మార్చుకోనరా. మీ సస్పెన్స్ సినిమాకి ఈరోజు తెరదించుతానే. ఫినిష్. మా అమ్మను ఆ ఖైదీ సారీలో కాకుండా ఈ కొత్త సారీలో చూడాలి. ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మ జైలు నుంచి విడుదలవుతోంది. ఇంక అమ్మకి జీవితాంతం ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. తనెప్పుడు ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను. ఏమే, నువ్వు గౌరీని తీసుకురావడానికి వెళ్తున్న విషయం నాకు తెలీదు అనుకుంటున్నావా? నా కళ్ళు కప్పి దాన్ని తీసుకెళ్ళిపోయి నీ ఎంగేజ్మెంట్ చేసేసుకుందామని? ఈ మంగ ఉండగా అది జరగదే. చూడు, నీ ప్లాన్ మొత్తం ఎలా తారుమారవుతుందో. మేడం, మా అమ్మాయి రాదనుకుంటాను. నేను వెళ్ళిపోతానండి. అదేంటి గౌరీ, వస్తుందని చెప్పి ఇప్పుడు రాదంటావే? అంటే బయట లేదు కదా మేడం. దారిలో ఉండుంటుంది, వెయిట్ చేయి. నేను వెళ్తా ఉంటే కనబడుతుంది కదా మేడం, నేను వెళ్తా. అరే కాసేపు ఉండు గౌరీ. కాళ్లలో ఎవరో మంటలు పెట్టినట్టు వెళ్తాను వెళ్తాను అంటావే. నువ్వింటికి చేరకుండా ఎటన్నా పోయావంటే మీ అమ్మాయి నేనొచ్చే వరకు మా అమ్మని ఎందుకు ఉంచలేదని మా మీద కంప్లైంట్ ఇస్తుంది. మాకెందుకు వచ్చిన గొడవ? నువ్వుండు. అమ్మో,
ఈవిడ నన్ను వదిలేలా లేదే. గంగ వస్తే ఈవిడ సేతిలో సావడం ఖాయం. ఇదే నాకు చివరి రోజులా ఉంది. అర్థమైపోతుంది. దీని వణుకు చూస్తుంటే వచ్చేది ఆ వంటల్దే అని కన్ఫర్మ్ అవుతోంది. నన్ను దీంతో చూస్తే అది రాదు. దూరంగా ఉండి పట్టుకుంటా. ఆ, సరే గౌరీ, మీ అమ్మాయి రావడానికి టైం పట్టేటట్టుంది. నాకు కొంచెం లోపల పనుంది. తను వచ్చే వరకు ఉండి తనతోనే వెళ్ళు, సరేనా? సరే మేడం. అమ్మయ్యా, ఏదైతేనే వెళ్ళిపోయినది. ఇప్పుడు గంగొచ్చినా ఇబ్బందే లేదు. అది మా అమ్మ సీరా. ఆపండి, ఆపండ్రా, ఆపండిరా, మిమ్మల్ని ఆపమంటుంది. ఏమయ్యో, అది ఆగిపోయింది. తిరిగి జైలుకు వెళ్ళిపోతుందేమో. నేను వెళ్ళనివ్వనుగా. ఇప్పుడు చూడు. ఆపండ్రా, ఆపండి. ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? నేను వస్తానని అనుకోలేదు కదూ. అట్ట ఏం లేదమ్మా, నువ్వే వస్తావనుకున్నాను. నిన్నే మొదట చూడాలనుకున్నాను. దేవుడు నా కోరిక తీర్చినాడమ్మా. ఓ, ఇదా దేని కూతురు? నేనే రాంగ్గా అనుకున్నానా? ఏంటో, ఇదేమో 10 ఇళ్లలో పని చేసుకునేదానిలా ఉంది, అదేమో 10 ఇళ్లకు ఓనర్లా ఉంది. ఇది దాని కూతురేంటో, అసలు వీళ్ళ కథేంటో ఏమీ అర్థమై చావట్లేదు. సర్లే రా. ఏంటలా చూస్తున్నావు? నీ పక్కనే ఇట్ట కారులో కూసొని వస్తుంటే సానా సంతోషంగా ఉండదమ్మా. ఇట్లాంటి రోజు వస్తాదని నాను కల్లో కూడా అనుకోలేదు. ఈ ముచ్చటే చూడాలనుకున్నాను కూడా. చూసావు కదా, కాసేపు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. నాకనే కోపం తెప్పించారనుకో, మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను. కొట్టి కొట్టి చంపేస్తాను. ఆపండ్రా. పోయమ్మో బోనా, విన్నావా? దాని కోపం తెప్పించావంటే అన్నంత పని చేస్తుందంట. అవునయ్యా,
ఈ మంగ ఇంకా రాలేదేంటి? గౌరీ దగ్గరకు వెళ్ళిందో లేదో? ఆపండి మిమ్మల్ని. ఏమండి మంగ, మాట్లాడు. చెప్పు మంగ. ఓకే డన్. అలాగే. ఆపండ్రా, ఆపండి. బతికిపోయినారా? లేదంటే ఈ రోజు నా చేతిలో చచ్చేవారు. సరు, లోపలికి వెళ్ళాలి. ఎవరిని కలవాలమ్మా? గౌరమ్మని ఈరోజు రిలీజ్ చేస్తున్నారు కదా, తన్ని తీసుకువెళ్ళాలి. ఆవిడ్ని రిలీజ్ చేసేసాం కదమ్మా. ఇంతకుముందే ఎవరో వచ్చి ఆవిడ్ని తీసుకెళ్ళిపోయారు కూడా. ఎవరు తీసుకెళ్లారు సారు? నాకు తెలియదమ్మా. డీటెయిల్స్ కావాలంటే లోపల జైలర్ గారు ఉన్నారు, వెళ్ళి అడగండి. వద్దులేండి, వద్దనండి. అలాగేనమ్మా. ఎవరు తీసుకెళ్ళుంటారు? ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడావు? ఎవరో అమ్మాయి వచ్చి గౌరీ గురించి అడిగింది మేడం, వెళ్ళిపోయిందని చెప్పాను. అవునా? వచ్చిన దానికి ఎంత వయసు ఉంటుంది? ఓ 20 లోపు ఉండొచ్చు మేడం. పేరడిగావా? లేదు మేడం. ఎవరై ఉంటుంది? అదే అయి ఉంటుందా? కొంచెం ముందొచ్చుంటే మొహం చూస్తే దాన్ని. చ, మిస్ అయిపోయాను. ఏంటమ్మా, ఏంటంత కంగారుగా ఉన్నావు? గౌరీ నీతో రానని చెప్పిందా? అసలు గౌరమ్మ ఆడ లేదమ్మమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మమ్మ, ఎవరో వచ్చి అమ్మని తీసుకువెళ్ళిపోయారంట. ఎవరెళ్ళుంటారు? అదే తెలియడం లేదమ్మమ్మ. నాకు నాకు చాలా కంగారుగా ఉండదు. అమ్మా, నాకు ఈ మంగ వాళ్ళ మీద అనుమానం అమ్మా. మాటలు తిన్నగా రాని. మా మామ తిన్నంగానే మాట్లాడాడు. చెప్పు, మా అమ్మని ఏం చేసావు? ఏయ్, ఎవరే నీకమ్మా? హా? అది నీకమ్మ అయినట్టు నువ్వే గంగ అయినట్టు తెగ యాక్టింగ్ చేస్తున్నావు. మంగా వేషాలేకు, నిజం చెప్పు. అమ్మమ్మ, వాళ్ళేదో వాగుతున్నారని నువ్వు దాన్నే పట్టుకుని నన్ను అనుమానిస్తున్నావేంటి? ఆ గౌరీ నేను అసలు మనిషిగానే చూడను. దాన్ని తీసుకొచ్చి నేనేం చేస్తాను? అయినా జైల్లో ఉన్నదాన్ని నాతో ఎందుకు పంపిస్తారు? నటించకు. మా అమ్మ ఇవాళ విడుదలవుతున్న విషయం నీకు తెలుసు. అవునా? ఈ విషయం నువ్వు ఇప్పుడు చెప్పే వరకు నాకు తెలీదు. నీకు తెలుసు. ఇది మరీ బాగుంది. ఎలా తెలుస్తుంది? నువ్వేమైనా నాకు చెప్పావా? అమ్మమ్మ, మంగ అబద్ధాలు ఆడుతూ ఉంది. గౌరమ్మని తెచ్చే అవసరం మంగకే ఉండదు. అవును చెమే, గౌరీని కనపడకుండా చేస్తే వీళ్ళ పెళ్లి ఆగిపోతుందనేగా చేశావు.